వెంకటేశాయ. రాముడంటే ఆదర్శం, రాముడంటే నిలువెత్తు ధర్మం. అటువంటి శ్రీరామచంద్రమూర్తికి ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవను నిర్వహించనున్నారు. ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఆనాడు అయోధ్య ప్రజలందరూ కూడా రామచంద్రస్వామిని గజం పైన దర్శించాలి అని చెప్పి అర్థించారు. అటువంటి గజవాహనం పైన రామచంద్రస్వామిని ఈనాడు దర్శించేటువంటి భాగ్యం తిరుపతి కోదండరామస్వామి భక్తులందరికీ కూడా లభించింది. వింజామరలు వీస్తూ ఉంటే గజపుష్పమాలిక కింద రామగోవిందుడు ఆ దివ్యమైనటువంటి శుద్ధ సత్వగుణంతో కూడినటువంటి ఆ ఐరావతం పైన భక్తకోటికి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. రామచంద్రుని రూపం కనగ కమనీయం. ఏనుగుపైన రాముడు ఎంతో చక్కని దేవుడు. దేవదేవుని వైభవాన్ని వీక్షిద్దాం, ఆస్వాదిద్దాం, తరిద్దాం. రామభద్రా సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామా. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను. వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను. ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే కొచ్చి దైత్యులాస తెగ కోసిరి శ్రీరామా. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము.
విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణుని చేపట్టితే బడి విభీషణుని చేపట్టితే రక్కసులెల్ల చిడిసి మల్లె వట్టిరి శ్రీ వెంకటరామా ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. తిరుపతి కోదండరామస్వామి వారి నవాన్హిక వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమిని పురస్కరించుకుని జరుగుతూ ఉండేటువంటి ఈ అంగరంగ వైభవోత్సవాలలో రామచంద్రస్వామి నేడు గజవాహనాన్ని మన్నిస్తూ ఉన్నాడు. ఉదయం తన నిజవాహనమైనటువంటి హనుమంతునిపై విహరించాడు. వసంతోత్సవ వేడుకల అనంతరం రామచంద్రస్వామి గజవాహనంపై విహరిస్తూ ఉన్నాడు. గజం అది మామూలుది కాదు, గజజాతికి కూటస్థమైనటువంటి ఐరావతం. రామనారాయణుడు చిద్విలాసంతో బంగారు కాంతులతో హిరణ్మయ పురుషుడిగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. గజపుష్పమాలికాధారుడు కనకాంబర ధారి అయినటువంటి ఆ రామచంద్రుని యొక్క గుణగణాలను భక్తకోటి మనస్సులో సంభావిస్తూ ఉన్నారు. విశ్వామిత్రుడంతటి వాడు మహర్షి ఆ దశరథునితో అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చాన్యే తపసి స్థితాః. తపస్సమాధిలో ఉండేటువంటి ఋషులందరికీ తెలుసు, మీ కులగురువైనటువంటి వశిష్ఠులకి తెలుసు, మీ వంశ పురుషుణ్ణైనటువంటి నాకు తెలుసు. రాముని యొక్క పరాక్రమం అది అసామాన్యమైనటువంటిది, అతిమానుషమైనటువంటి ప్రతిభాగుణం కలిగినటువంటి నిత్యహరిత ధర్మచక్రవర్తి రామచంద్రస్వామి. అటువంటి రాముని గురుకిరీటధారుని ఆ సువర్ణ గుణసంపదతో విరాజిల్లేటువంటి ఆ జగదేక విభుని కోదండ దీక్షాగురిని భక్తకోటి అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ తిరుపతి క్షేత్రం అంతా కూడా సుప్రభాతం ఉంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అద్యమే సఫలం జన్మ సుప్రభాత్యాచ మే నిశా. రామచంద్రుణ్ణి ఆ భావనం చేసిన తర్వాతే ఈ యొక్క సుప్రభాతం అనిపించుకుంటూ ఉన్నది ప్రభాతం అంతా కూడా. కాబట్టి అటువంటి తిరుపతి క్షేత్రంలో ఈ యొక్క పురుషోత్తమ తత్వాన్ని ప్రతిపాదించేటువంటి రీతిలో ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. పరశురాముడు మంగళాశాసనం చేశాడు, అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం. అయ్యా, మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి నువ్వు సురరక్షకుడవి అని చెప్పి శ్రీ మహావిష్ణువుగా ఆయన్ని కీర్తించాడు. అంతేకాదు ఆయన యొక్క బాణము చేత దెబ్బతిని రామనామాన్ని వినాలంటే కూడా ధైర్యం చాలనటువంటి వాడు నిరంతరం రామస్మరణలో తరించిపోయేటువంటి భక్తులు కూడా గుర్తు చేసుకునేటువంటిది మారీచుడు చెప్పినటువంటి రామచంద్రుని యొక్క పరాక్రమం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. దేవతలలో ఆ యొక్క దేవేంద్రుడు ఎలా శ్రేష్ఠుడో రాజులందరిలోకి శ్రేష్ఠుడయ్యా రామచంద్రుడు. ఆయన సత్యపరాక్రముడు, ధర్మానికి మూర్తీభవించినటువంటి సాకారుడు అని చెప్పి కీర్తించారు. అలా రాక్షసుల చేత ఋషుల చేత
అందరి చేత, లోక పౌరులు అందరి చేత, సాధుకోటి చేత ఆ యొక్క దివ్య మంగళాశీర్వచనాలు అందుకున్నటువంటి రామచంద్రస్వామి. కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని అని మాల్యవంతుడు ఆ యొక్క రాముని గుణగణాలని, గొప్పతనాన్ని రావణునితో చెప్పాడు. విష్ణుం మన్యామహే దేవం మానుషం దేహమాస్థితం. ఆయన మనుష్య రూపంలో ఉన్నప్పటికీ శ్రీ మహావిష్ణువే అని చెప్పి ఆయన్ని తలుస్తూ ఉన్నాను అని చెప్పి కీర్తించాడు. యస్య విక్రమం ఆసాద్య రాక్షసా నిధనం గతాః తం మన్యే రాఘవం వీరం నారాయణమనామయం అని చెప్పి భావించినటువంటి ఆ దివ్య తత్వాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. రామచంద్రుడు మహాద్భుతమైనటువంటి పరాక్రమాన్ని కలిగినటువంటి వాడు. నేడు ఐశ్వర్య సూచకమైనటువంటి ఆ యొక్క ఐరావతం చతుర్దంతిపై, తెల్లని ఏనుగుపై ఆ తెల్లని కీర్తి కలిగినటువంటి రామచంద్రస్వామి కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. వింజామర సేవలో గజపుష్పమాలికాధారి సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుకన్నుల సీత వదినమ్మ మాకు అని చెప్పి భావించేటువంటి జానపదుల కీర్తనలు మదిలో మెదులుతూ ఉంటే భక్తులంతా కూడా తిరునీరాజనాలు ఎత్తుతూ రామచంద్రుని యొక్క సేవలో తరించిపోతూ ఉన్నారు. పోతన్న స్వామివారి దివ్యమంగళాకారాన్ని ఎంత అద్భుతంగానో కీర్తించి భాగవత రచన చేశాడు. మెరుగు చెంగటనున్న మేఘంబుకై వడి ఉవిధ చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లుము పునవరగువాడు, నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటముదలగల్గువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడదయురమువాడు, విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుండు కన్నుగవకు ఎదుర కానబడియే. అటువంటి స్వామిని కన్నుల ముందు దర్శించి కోలాటాలతో కళామాధ్యమంగా నారీమణులందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. రాముడిదే రాముడిదే లోకాభిరాముడితడు, రాముడిదే లోకాభిరాముడితడు, గోమున పరశురాము కోపమార్చినటరే, రాముడిదే లోకాభిరాముడితడు, గోమున పరశురాము కోపమార్చెనటరే, రాముడిదే లోకాభిరాముడితడు. ఈతడా తాటకి చించే ఈ పిన్నవాడ, ఈతడా తాటకి చించే ఈ పిన్నవాడ, ఆ తల సుబాహుగొట్టి యజ్ఞముగాచే, ఈతడా తాటకి చించే ఈ పిన్నవాడ, ఆ తల సుబాహుగొట్టి యజ్ఞముగాచే.
చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే సీతకమ్మ పెండ్లాడే చెప్ప కొత్త కథవే చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే సీతకమ్మ పెండ్లాడే చెప్ప కొత్త కథవే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు మన కౌసల్య కొడుక మాయా మృగమునేసే మన కౌసల్య కొడుక మాయా మృగమునేసే తనుజుల విరాధుని తానే చెరిచే మన కౌసల్య కొడుక మాయా మృగమునేసే తనుజుల విరాధుని తానే చెరిచే తునుమాడే నేడు తాళ్ళు తోడనే వాలి నడచె తునుమాడే నేడు తాళ్ళు తోడనే వాలి నడచె ఇనకులుడితడా ఎంత కొత్త చూడరే తునుమాడే నేడు తాళ్ళు తోడనే వాలి నడచె ఇనకులుడితడా ఎంత కొత్త చూడరే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు వయసు తానే ఎక్కువ జలధి గట్టి ఈ వయసు తానే ఎక్కువ జలధి గట్టి రావణు జంపి సీత మరల తెచ్చెను ఈ వయసు తానే ఎక్కువ జలధి గట్టి రావణు జంపి సీత మరల తెచ్చెను శ్రీ వెంకటేశుడితడా సిరులన యోధ్యయేలే శ్రీ వెంకటేశుడితడా సిరులన యోధ్యయేలే కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే శ్రీ వెంకటేశుడితడా సిరులన యోధ్యయేలే కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు రాముడిదే లోకాభిరాముడితడు రాముడిదే యది క్షుణ్ణం పూర్వైః ఇతి జహతి రామస్య చరితం గుణైః ఏతావద్భిః జగతి పునః అన్యః జయతి కః. మురారి అనేటువంటి అనర్ఘ రాఘవకర్త రామచరితం ఇదివరకే పలువురిచే రాయబడింది, దానిని విడిచి మరో అట్టి గుణగణములు శోభిల్లేటువంటి వారు లోకములో ఇంకెవరున్నారు, వారి చరిత్ర రాద్దాము అని చెప్పి కీర్తించారు. స్వసూక్తీనాం పాత్రం
రఘుతిలకమేకం కలయతాం కవీనాం కో దోషః సతు గుణగణానాం అవగుణః. రామచంద్రుని ఒక్కనినే తమ కావ్యసూక్తులకు పాత్రునిగా వనరింపదలుచు కౌలయందు ఎట్టి దోషమూ లేదు. అది రామచంద్రుని యొక్క గుణగణముల దోషము అని చెప్పి ఉన్నారు. అంటే రామచంద్రుని వలె మరొక గుణవంతుడు ఎవరు ఈ లోకంలో లేరు కనుక ఆయననే కీర్తించాలి అని చెప్పి సంభావించారు. కాబట్టి అసలు నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించినప్పుడే కోన్వస్మిన్ సాంప్రతంలోకే, ఈ వర్తమాన కాలంలో ఎవరైనా కళ్యాణ గుణాలతో ఉన్నారయ్యా అని ప్రశ్నించాడు. అవి కూడా ఎటువంటి కళ్యాణ గుణములు? గుణవాన్ అని చెప్పి మొదటి లక్షణాన్ని చెప్పాడు. కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ వర్తమాన కాలంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు, చారిత్రము కలిగినటువంటి వాడు, సర్వభూత హితకరుడు, విద్వాంసుడు, సమర్థుడు, ఏక ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జతక్రోధుడు, ద్యుతిమంతుడు, అసూయారహితుడు అయినటువంటి నరుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉండేటువంటి వారు ఉంటారా? అందులో ఆ సౌశీల్యం అనేటువంటిది ఎవరైనా కలిగి ఉండటం అంటే అది అతిమానుషమైనటువంటి లక్షణం. ఎందుకంటే మహతః మందైస్సహ నిరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం అన్నారు. జాతి చేత, విద్య చేత, ధనము చేత అనేకమైనటువంటి గొప్పతనాన్ని కలిగి ఉండి అరమరికలు లేకుండా సామాన్యులతో కూడా కలిసి ఉండేటువంటి వాడు. నిజానికి రామచంద్రుడు చక్రవర్తి కుమారుడైనా కూడా సామాన్యులతో కలిసి ఉన్నాడు. రూపము నాదబ్రహ్మము భూమియు పుట్టిన భూతకోటులను ధనుజులు మనుజులు తారలు గ్రహములు దినకర నిశికర దివ్యులు దివ్యును అని చెప్పి ఆ రామచంద్రుణ్ణి అద్భుతంగా కీర్తించినటువంటి వాగ్గేయకారులు ఉన్నారు. అసలు రామదాసు గారు అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు సోమసూర్యులను సురలు తారలను ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం అన్నారు. అటువంటి రామునిగా విశ్వాన్నంతా దర్శించినటువంటి వారు. ఒక మనస్సుకు ఊరట కలగాలి అంటే రామునికి లాలి పాడినటువంటి వారు రామాలాలి మేఘశ్యామాలాలి తామరస నయన దశరథ తనయాలాలి అంటూ అలా రామాలాలి వననిధి ధామాలాలి సామజరక్షక జితశత కామాలాలి ఆనాడు ఏనుగను రక్షించావయ్యా. ఆ జలచరం నుంచి వనచరాన్ని ఎంతటి వేదన పొందిందో ఆ గజరాజు. ఈనాడు ఈ చతుర్దంతి అయినటువంటి ఐరావతం పైన నువ్వు కనిపిస్తూ ఉంటే ఓ రామచంద్ర, నువ్వు యుగ యుగాల మందు అంటే ప్రహ్లాదుని వృత్తాంతం కన్నా ముందు ఆ యొక్క గజేంద్రుని యొక్క వృత్తాంతం నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భూసురా రక్షంతామితి దీనవాక్యకరిణ దేవేశ్వశక్తేషు యః మా భైషీరితి దస్య నక్రహననే చక్రాయుధశ్రీధర ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి అని చెప్పి ఆ గజేంద్రుడు దీనంగా ప్రార్థిస్తే లావొక్కింతయలేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులున్ ఠావుల్లెప్పెను మూర్ఛ ఉచ్చ తనవుండస్యన్ శమం వెయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకాని తెలుగులో పుణ్యపేటి పోతన్న గారు సంభావించారు. ఆ గజేంద్రుని వృత్తాంతం శరణాగతికి అది ఒక అద్భుతమైనటువంటి మణిదర్పణంగా నిలిచిపోయింది. ఈనాడు సంసారమనేటువంటి మొసలి చేత బాధింపబడేటువంటి ప్రతి జీవుడు ఆర్తితో ఎలా ప్రార్థించాలో భగవతః త్వరాయై నమః అంటారు పరాశర భట్టర్ స్వామి.
విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం చేస్తూ, అంటే గజేంద్రుణ్ణి రక్షించాలనేటువంటి సంరంభంతో శ్రీ మహావిష్ణువు వచ్చినటువంటి ఆ యొక్క శ్రమను మనం భావించకూడదు. ఆ లక్ష్మీదేవి వెన్నంటి వచ్చేటువంటి కష్టాన్ని, ఆ గరుడు దెబ్బ తిన్నటువంటి ఆ యొక్క దివ్య లీలను, ఇవన్నీ మనం ఎప్పుడూ భావించకూడదు. మనం భావించవలసింది ఆ భగవంతుడు ఎంత త్వరపడ్డాడో ఆ భక్త రక్షణా దీక్షకై అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క దివ్యమైనటువంటి ఆర్ద్రతాబంధురమైనటువంటి భావాలు మదిలో ఉప్పొంగుతూ ఉంటాయి. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. రామ నిన్ను బాసి నీ రామ నే చూడగనా రామమున నిన్ను బాడే రామ రామయను చూరామ. నిన్ను బాసి నీ రామ నే చూడగనా రామమున నిన్ను బాడే రామ రామయను చూ. ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని. ఆమెలుత సీతయని అప్పుడునే తెలిసి నీ ముద్ర ఉంగరము నేనిచ్చి తిని. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే. కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద కమలములు తలపోసి కమలారి దూరే. నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి, నెమకి ఆలేమను నీ దేవి అని తెలిసి అమరంగని సేమమటు విన్నవించి తిని. అమరంగని సేమమటు విన్నవించి తిని. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు, నాకే అదనెరిగి తెచ్చి తిని అవతరించవయ్యా. ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు. దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా. దశరథాత్మజ నీవు దశశిరుని చంపి ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడా. రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు, రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు శశిముఖి చేకొంటివి చక్కనాయ పనులు ఇదే శిరసు ప్రపణం వందే హర్మ్యయామాదరం ముని ఆదయామున మధ్యమాత్మదాచార్యపర్యంతం వందే యో నిత్యమత్తుదపదాంబుజయుగ్మరుగ్మవ్యామోద ఆత్మద్గుర భగవదత్తదగైకసింద రామానుజత్తుదరణ మాతాపితా విపదయత్తనయా బోధేర్వం వదేహ కులపదేవ కులాభిరామం శ్రీమద్దం ప్రణమామి మూర్ధన ముఖదాక్వయపట్టణాదీ భక్తితారకులశేఖరయోగివాన్ పరహాళిదీంద్రమిత్రాంగుదమణి ముందు తనంజేమి హెత్తుదరిత్తురెత్తు వందిత్తువాయారు வாழ்த்து தொழுதோள் மகிபம் முருணல் மாறன் பேர் கூறு யாதித்தருளா உயர்த்தேதும தெழுந்தே முந்தத்தனஞ்சே இயத்துவாய் எம்முடனே கூடி త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు అంచె ఉదయాస్తగిరులందు ఒక జంగ చాచి అంచె ఉదయాస్తగిరులందు ఒక జంగ చాచి వంచించక మిన్నుదాకా వాలమెత్తి
ముంచి బ్రహ్మలోకము మోవగ ప్రతాపమున ముంచి బ్రహ్మలోకము మోవగ ప్రతాపమున పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు భువి సేవించే వారి పాలి పుణ్యఫలమీతడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కోలయాపేడం లాంటి దుష్ట గజాలను శిక్షించినటువంటి వాడు, అలాగే తామసమైనటువంటి రాక్షసుల్ని శిక్షించినటువంటి వాడు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయనే వృషభము అని కీర్తింపబడేటువంటి వారిని శిక్షించినటువంటి వాడు, వృషభాసురుడు ఇత్యాదుల్ని. అలాగే వృష అంటే ధర్మము, ధర్మమును రక్షించినటువంటి వాడు ఆయనే. కనుక అటువంటి వృషశైలనాథుణ్ణి, రామచంద్రుణ్ణి, దివ్యమూర్తిని, అన్ని యుగాలలో కీర్తింపబడేటువంటి దేవదేవుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి నిత్యము కూడా అష్టాక్షరి పరమమంత్ర జపపరాయణులైనటువంటి శ్రీవైష్ణవ భక్తకోటి ఆశ్రయించి కీర్తిస్తూ ఉన్నారు. ఏ దమవిత్ శిఖామణులు అహీనశయాను ప్రపత్తి వాసనాస్వాదముగొల్చదన్ మలయశైల మరుత్తులు తేటిరీతి సశ్రీదైతంబుగా సహచరిష్ణువు చేయుదురు అట్టి ఆదిమద్వాదశ సూర్యవర్యుల పదంబులు మానసవీధి గొల్చదన్నని చెప్పి భూతం సరశ్చ మహదాహ్వయ భక్తినాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశిమునిం ప్రణతోస్మి నిత్యం అని చెప్పి 12 మంది ఆళ్వారులను ఎప్పుడూ కూడా కీర్తించేటువంటి వారు. వారు భక్తితో సాయించినటువంటి 4000 దివ్య ప్రబంధానములను అనుసంధానం చేసేటువంటి వాళ్ళు అయినటువంటి జియంగార్లు బృందం గోష్ఠి నెరపుతూ ఉంటే, ధర్మమునకు ప్రతీక అయినటువంటి వృషభములు, రాజసమునకు ప్రతీకము అశ్వములు, అలాగే ఐశ్వర్యమునకు ప్రతీకలైనటువంటి గజరాజములు ఊరేగుతూ ఉంటే, ఆ యొక్క ఊరెరిగింపులో రామచంద్రస్వామి చతుర్దంతి అయినటువంటి ఐరావతం పైన గజపుష్పమాలికాధారి అయి విలాసంగా వెల్లగొడుగుల కింద సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆ రామనారాయణుని, రామగోవిందుణ్ణి అడుగడుగునా కర్పూర నీరాజనాలెత్తి సేవిస్తూ ఉన్నారు. ఎంతమంది వాగ్గేయకారులు కీర్తించి తరించారో రామచంద్రుణ్ణి. వాసుదాసు గారు అద్భుతమైనటువంటి రాముని యొక్క ఆ భక్తిని, ఆర్ద్రతను అక్షరాక్షరాల్లో నింపి రామునికి నీరాజనాలెత్తాడు. పిలిచిన పలుకవు బిగు విదేలరా రామ, కలకాలము నిన్ను కాచి తిరిగడి నేను నిలబెట్టి అడిగితిన నెల నెల జీతము ఫలము కాయోతిని పచరించదగాని సరిగంచు శాలువలు త్వరగ తెమ్మంటిన తిరుపపు గోచితో తిరుగుచుండుదు గాని కలమాన్న పాయసములు కావెలనంటిన కలియో అంబలో త్రావి కొలువు చేసెదగాని పాలకులు గుర్రాలు పంపుమంటింటిన కాలినడకను బిచ్చగాడై తిరిగెదగాని మిద్దెలు మేడలు మిమ్ము నేనడిగితిన పద్దులేక ఎందో పడియుండెదగాని మోక్ష సుఖమైన మోహపడితినే రామా భిక్షమెత్తి నీకు పెట్ట కోరెదగాని వాసుదేవుడా వీవు వాసుదాసుడ నేను దోషిలెగ్గెద మన బైసి ఆర్పకయ్యా అని చెప్పి ఆర్ద్రతతో ఆ భక్తి నీరాజనాన్ని ఇచ్చినటువంటి వాడు. ఇలా ఎందరెందరో వాగ్గేయకారులు రామాలాలి వననిధి ధామాలాలి సామజరక్షక జిత శత కామాలాలి అంటూ కీర్తించినటువంటి వారు ఉన్నారు. జానకీ మనోహరాయ సాధులోక హితకరాయ దానవేంద్ర మదహరాయ ధన్యమంగళం అని చెప్పి మంగళాశాసనం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. అటువంటి రామచంద్రుణ్ణి ఈనాడు ఆ భద్రగజంపై ఊరేగుతూ ఉంటే
ఎంతోమంది ఆశ్రయిస్తూ ఉన్నారు, ఆ రాముణ్ణి కీర్తిస్తూ ఉన్నారు, తరించిపోతూ ఉన్నారు. రామచంద్రుని వైభవం, కోదండరాముని యొక్క వైభవం వాచామగోచరం. సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామచంద్రస్వామి సకల విధములైనటువంటి ఆపదలను తొలగించేటువంటి దేవదేవుడు, ఐహిక ఆముష్మికములను రెండింటినీ కటాక్షించేటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి భక్తకోటి అనన్యంగా గజవాహనంపై వీక్షించి ఆశ్రయించి తరిస్తూ ఉన్నారు. చెడే బుద్ధి మానురా, ఇడే పాత్రమెవరో చూడరా, భూవాసికి తగు ఫలము కల్గునని బుధులు పల్క వినలేదా మనసా, శ్రీ వాసుదేవ సర్వమనుచును చింతించర త్యాగరాజ వినుతుని. త్యాగయ్య గారు ఐహికము ఆముష్కముకు రెండింటినీ కూడా అనుగ్రహించేటువంటి ఉపదేశములను చేయగలిగినటువంటిది రామమంత్రం ఒకటే. కనుక ఆ రామునిపై ఉండేటువంటి దీక్షను కొనసాగించు. ఆయనే నిజమైనటువంటి ఆశ్రయణీయుడు. భూలోకంలో ఉన్నవానికి చేసిన పనికి తగిన ఫలితము వస్తుంది అని చెప్పి పెద్దల మాటలను మనం వింటూ ఉన్నాం. కనుక ఈ సర్వము వాసుదేవమయము అనేటువంటి ఉపదేశాన్ని మనం గ్రహించాలి అని చెప్పి త్యాగరాజస్వామి వారు వాసుదేవ స్వరూపమే రామచంద్రుడు అని చెప్పి ఉద్బోధ చేశాడు. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. దోషములు లేనటువంటి పనులు చేయాలి, ఇతరములు చేయకూడదు అని చెప్పి ఔపనిషదగ రహస్యాన్ని చక్కగా మనకు ఉపదేశించారు. దానము, యజ్ఞము, తపస్సు అనేటువంటివి పాత్ర మెరిగి చేయాలి, లేకపోతే ఆ దానమునకు విపరీత ఫలం వస్తుంది. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత అనుగ్రహించేటువంటి వాడు స్వామి. భూవాసికి తగు ఫలము, భూలోకము కర్మభూమి. కర్మలు చేయవలసినటువంటి అవసరం మనకున్నది. తక్కిన లోకములో అవి కొన్ని యోగ భూమికలు కలిగినటువంటివి, కొన్ని భోగభూమికలు కలిగినటువంటివి. భూలోకమందు చేసిన సుకృత దుష్కృత ఫలములు మనం అన్యలోకాల్లో అనుభవించటానికి మనకి పాత్రత్వం ఏర్పడుతుంది. కనుక అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అని కూడా చెప్పారు. కనుక ఉత్కృష్టమైనటువంటి రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి సేవ చేస్తే ఆ ఉత్కృష్ట ఫలాన్ని ఇహలోకంలోనే పొందవచ్చు. కనుక రాముని ఆశ్రయిస్తే అది గొప్ప సేవ అవుతుంది. కనుక హనుమదాదుల వలె మనం కూడా ఆ రామునికి సేవ చేసి తరిద్దామని చెప్పి, చేరరా విదేమిరా రామయ్య, ఒకవేళ నిన్ను చేరుకోవాలని వస్తే నువ్వు మాకు దగ్గర కావట్లేదు, బహుశా మా కర్మలు ప్రతిబంధకం అవుతున్నాయేమో అని ఆవేదన చెందారు. కనుక అటువంటి చేతలు ప్రతిబంధకము కాకుండా జయ జయ శ్రీ రఘురామ సజ్జన హృదయార్ణవ సోమ, సమ్మతమున నా మేను నీ సొమ్మని వేడుకొనున్నాను, గతిహీనుడనై అలసి వచ్చితి నీవే కావలసి అన్యులనే కోరితన, రాజన్య నిన్ను దూరితిన నిన్నే నా మదికోర రామ, నన్ను అలయించుట మేర నన్ను మరొవకు శుభకరమా, నిన్ను అనుసరింప నా తరమా అని చెప్పి చక్కగా కోలాటాలతో ఆ రామచంద్రుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. నిజంగా ఆ జానకీ రమణుని యొక్క భక్తిలో ఎంతగా తరిస్తూ ఉన్నారో. ఆ చతుర్దంతి అయినటువంటి ఐరావతం ఎలా అయితే ధవళకాంతులను చక్కగా వెదజల్లుతూ ఉన్నదో, అలా శుద్ధ సత్వగుణంతో అందరూ కూడా రాముని యొక్క కళ్యాణ గుణాలని కీర్తిస్తూ ఉన్నారు, ఆశ్రయిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. సంపదలపై మోహం చెందకుండా చలము, కోపము, పరనింద మొదలైనటువంటి దుర్గుణములు వీడి రాముని సేవలో జీవనాన్ని గడిపేటువంటి వారి జన్మే ధన్యము అని ఈ ఐరావతం చక్కగా ఊర్ధ్వపుండ్రములతో మనకు ఉద్బోధిస్తూ ఉన్నది. మాత్సర్యము, కోపము అనేటువంటి దుర్గుణములే మనుష్యునికి నిజమైనటువంటి శత్రువులు.
పరదూషణము మృత్యువుగా భావించాలి. శబ్ద స్పర్శ రూపాదులైనటువంటి విషయములే మన మెడకు తగులుకొన్నటువంటి ఉరులుగా గ్రహించి వాటికి దూరమవటమే నిజమైనటువంటి విజ్ఞత. బలవత్తరమైనటువంటి ఆశయే మనను పట్టుకునేటువంటి పిశాచంగా మనం తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా రామచంద్రుని దైవముగా భావించినటువంటి త్రేతాయుగంలో ఆ మిథిల, అయోధ్య, ఆ దండకారణ్యంలో, అలాగే ఎందరో ఆయనను దర్శించి కీర్తించి ఆయన గుణానుభవాన్ని తాదాత్మ్యతతో అనుభవించి పరవశించిపోయారు. అలాంటి గొప్పదైనటువంటి ఆ శ్రీనిధి సేవలో మనం తరించాలి. ఆ రామచంద్రుని పాదస్పర్శతో ఎలా అయితే ఆ దివ్యమైనటువంటి అరణ్య భూములు పులకించిపోయాయో, ఆ గౌతమి ఎంతగా ఆ భస్మశాయినిగా ఉండేటువంటిది చైతన్య స్వరూప అయిందో, అటువంటి దివ్య పాదాన్ని మా హృదయంలో ఉంచు అని చెప్పి ఆ రామచంద్రుణ్ణి చక్కగా కోలాట భజనలు చేస్తూ ఉన్నారు. వ్యర్థమయ్యేటువంటి కాలాన్ని భగవత్ చింతనతో సార్థకం చేసుకుంటూ ఉన్నారు. ఈనాడు రాముని గజవాహన సేవలో పాలు పంచుకుంటున్నటువంటి భక్తావతంసులందరూ. ఎందుకంటే అడవి కాసిన వెన్నెలలా అమూల్యమైనటువంటి కాలమంతా వ్యర్థంగా పోతుంది. చంచలమైనటువంటి చిత్తాన్ని నిగ్రహించుకుని నిశ్చలమైనటువంటి భావంతో రామచంద్రుణ్ణి గజవాహనంపై వీక్షించి తరించేటువంటి భక్తులదే భారం. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ సంగీత కళా మాధ్యమంగా కోలాటాది భజనలతో దివ్యమైనటువంటి రామచంద్రుని యొక్క గుణగణాలను మహిళామణులు అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ఈ కలియుగంలో అలా శతాబ్దాలు సహస్రాబ్దాలుగా రామచంద్రుని యొక్క పుణ్య గుణాలను అలా కీర్తించి తరిస్తూనే ఉన్నారు. బృందంగా పాడిన, ఏకాంతంలో పాడిన రామచంద్రుని యొక్క దివ్య వైభవాన్ని తనివి తీరా కీర్తించిన ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. అసంఖ్యాక కళ్యాణ గుణములకు ఏకైక దివ్యమూర్తి రామచంద్రస్వామి కనుక ఇతి రామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే అని చెప్పి పరబ్రహ్మముగా ఆయన్ని కీర్తించారు. అటువంటి ఆ రామమంత్రాన్ని ఈనాడు ఎంతోమంది కీర్తిస్తూ ఉన్నారు. రా అంటే అష్టాక్షరిలో ఉండేటువంటి మూలాక్షరమని, మా అంటే నమశివాయలో ఉండేటువంటి దివ్యమైనటువంటి అక్షరమని, ఈ రామ అనేటువంటిది ఆ శివకేశవులకు అభేదమని త్యాగరాజస్వామి వారు కీర్తించారు. కానీ రకారం అనేటువంటిది అగ్నిబీజమని, మకారం అనేటువంటిది తన్నిరోధకమని, రా అనంగానే ఆ గుహ నుంచి సింహం ఎలా అయితే బయటికి దూకుతుందో అలా పాపములన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయని, మా అనటంతో కవాట బంధనం అయిపోతుందని, తరువాత అటువంటి హినస్థితి సింహ హింసించేటువంటివేవి కూడా లోపలికి రావని భావాలు, రామనామం నిశ్శేషంగా సుఖశాంతులనిచ్చేటువంటి సాధు స్వభావాన్ని నింపుతుందని ఎంతోమంది ఎన్నో రకాలుగా రామనామాన్ని వ్యాఖ్యానించారు. రామనామాన్ని కోట్ల కొద్దీ జపించేటువంటి వాళ్ళు ఈనాటికి సమాజంలో అభ్యుదయాన్ని పొందుతూనే ఉన్నారు. రామ నామ గుణవైభవాన్ని కీర్తించేటువంటి కావ్యములు అది నిత్యహరితముగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఏనుగుపై రాముణ్ణి కీర్తించటం, మంగళాశాసనం చేయటం జన్మకు గొప్ప భాగ్యం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
చూశారుగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు గజవాహనంపై ఊరేగిన వైభవాన్ని. స్వామివారి కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.